చాలా మందికి అరటికాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు కదా. నేను చెప్పేటట్టు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. కడాయి అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది మీరు ఎప్పుడు వేసేదానికంటే ఒక అర స్పూన్ వరకు ఎక్స్ట్రా అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే అరటికాయ అడుగంటకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ, ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనికోసం పెద్ద పెద్ద మసాలాలు అస్సలు ఏం అవసరం లేదు. సింపుల్గానే మీకైతే ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ముందుగా మీరు ఎన్ని అరటికాయలు తీసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పసుపు, ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇది తాలింపు అనేది ముందుగానే పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల పసుపు యొక్క వాసన అనేది పోయి కూర అనేది టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న రాబానాను అనమాట యాడ్ చేసేసుకోవాలి. అదే అరటికాయలు. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు అరటికాయలను అయితే తీసేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా నేను చెప్పే విధంగా ఫాలో అయితే మీరు ఇంట్లో మనం ఇంట్లో జనరల్గా బంగాళదుంప కర్రీ మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో అదే విధంగా అదే టేస్ట్ వచ్చే విధంగా అయితే నేను చెప్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇందులో వేసేసి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక మూత సహాయంతో అనమాట కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 to 3 minutes తర్వాత అనమాట మూతనైతే తీసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ మనము అరటికాయ కర్రీ అనేది వండేటప్పుడు కొంచెం మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అప్పుడు కొంచెం బ్లాక్గా అయిపోయి టేస్ట్ అనేది కొంచెం తినడానికి మంచిగా అనిపించదు. సో మీరు కొంచెం మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా అనమాట మధ్యలో కలుపుకొని ఇప్పుడు దీన్ని అనమాట మళ్ళీ క్లోజ్ చేసేసి దీన్ని ఇప్పుడు ఒక 5 minutes అయితే బాగా అయితే కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనమాట కుక్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అనమాట మూత తీసి మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని యొక్క ప్రాసెస్ అనేది ఎక్కువ సమయం అస్సలు ఏం పట్టదు. మీ దగ్గర జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటే చాలా సింపుల్గా అనమాట రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రెసిపీ తయారు చేయడానికి మీ దగ్గర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనము ఎంత బనానా తీసుకుంటున్నామో దానికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కర్రీ మసాలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మెతి కానీ లేదు అంటే కొత్తిమీర కానీ ఈ రెండింటిలో ఏది యాడ్ చేసుకున్నా పర్లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని ఈ విధంగా అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకొని ఒక 1 minute అనమాట గ్యాస్ని సిమ్లో పెట్టేసి కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది ఆలు ఫ్రై లాగానే ఉంటుంది కానీ అస్సలు అరటికాయ కర్రీలా అస్సలు ఉండదు. సో మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా సరే అరటికాయ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.